థ్యాంక్ యూ సాంశివరావు. ఇక మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ముత్యాలంపాడు పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూత్ నెంబర్ 190లో ఓటర్లు విపరీతమైన ఎండలో పడిగాపులు పడుతున్నారు. ఇక అధికారులు ఓటర్లకు కనీసం మంచినీళ్లు సౌకర్యం గానీ షామియానా సౌకర్యం గానీ ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర విమర్శలైతే వెలువెత్తుతున్నాయి. ఎండలో పడిగాపులు పడలేక ఓట్లు వేయకుండా జనం వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, సో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీలాని అడిగి తెలుసుకుందాం. లీలా చెప్పండి, 190 విజయవాడలో 190 బూత్లో అసలు సౌకర్యాలు సరిగ్గా లేవు, కనీసం షామియానా లేవు, ఓటర్లు చాలా ఎండలో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈసీ ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు అక్కడ? నీలిమ, ఇప్పటికే మనం చూసుకుంటే సెంట్రల్ నియోజకవర్గంలో 174, 190, అలాగే మనం చూసుకుంటే దగ్గరలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి బూతులన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇటు అమలీ స్కూల్లో ఉన్నటువంటి బూత్ కూడా అంతే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే 174 దగ్గర ఉన్నాము. 190, 174 ఈ బూతుల్లో జనాలు ఇప్పటి వరకు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపించిన విజువల్స్ కారణంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కొద్దిగా నీడలోకి తీసుకొచ్చి నిలబెట్టారు. లేదంటే వారందరినీ తీసుకెళ్లి ఎండలో నిలబెట్టినటువంటి పరిస్థితి. వచ్చిన ఓటర్లందరినీ ఎండలో నిలబెడితే ఎండలో నిలబడి ఓట్లు వేయలేక వెనుదిరిగి చాలా మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే కనీసం ఇక్కడ షామియానా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు వచ్చిన ఓటర్లకి కనీస ఫెసిలిటీ, వాటర్ కానీ షామియానా కానీ వారు కూర్చోడానికి కుర్చీలు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ లేవు. వృద్ధులు, వికలాంగులు, పెద్ద వయసు వారు చాలా మంది వస్తున్నారు. ఉదయం నుంచి కూడా వారందరూ కూడా ఎండలో పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎంతసేపు అయింది, ఎంతసేపు నుంచి క్యూ లైన్లో ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తేనండి, ఎంతసేపు అయింది సార్ మీరు క్యూ లైన్లోకి వచ్చి? గంట 10 నిమిషాలు. సార్ ఏం లేవు, షామియానాలు ఎండలకు మాడిపోతున్నాం. అది అసలు ఏంటంటారు, ఈ పరిస్థితి ఎలా అంటారు, అసలు ఎలా చూడాలి? మన దౌర్భాగ్యం అది. మనం ఓట్లు వేస్తామే తప్పు అసలు అది. అయితే సార్ ఈసారి ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగింది. చాలా మంది ఓట్లు వేసేందుకు వస్తున్నారు, కానీ పెద్దవారు చాలా మంది వస్తున్నారు, కానీ వారికి సరైనటువంటి వెసులుబాటు లేదు. ఎలా చూడాలంటే ఫెసిలిటీస్ ఇస్తే ఎవరైనా వచ్చి నుంచుంటారు. షామియానాలు లేదు కదా, కూర్చోక్కర్లా. షామియానాలు ఉంటే బాగుండేది. మరి ఈ ఏజెంట్లు, ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో తెలియదు. మరి సార్ చెప్పండి సార్, ఎలా ఇబ్బంది? బాగా ఎండ మేడం. సో దీనివల్ల చాలా సగం వరకు ఖాళీ అయిపోయింది. అది కనీసం షామియానా కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అరేంజ్ చేస్తే బాగుండేది. చూడొచ్చు ఆయన ఎంత చెమటలు పడుతున్నారో, ఎంత చెమటలు కక్కి నించుంటున్నారో. మీరు ఎండలో నడి నెత్తి మీదకి సూర్యుడు వస్తున్నాడు, ఎండ వేడిమి తట్టుకోలేక ఎండలోనే ఒగుర్చుకుంటూ అలాగే నించొని ఎట్లాగైనా ఓటు వేయాలని వస్తున్నారు. చెప్పండి అమ్మా, ఈసారి ఫస్ట్ ఓటా మీరు వేయడం? సో ఫస్ట్ ఓటు, సో ఫస్ట్ ఓటు వేస్తున్నారు. ఇలా ఎండలో నిలబడి వేయడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సో అయితే